అందరికీ నమస్కారం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో 36వ వార్డు మరియు ఈ రోజున సాయంత్రం 1వ వార్డు పర్యటిస్తడం జరుగుతుంది. ఈ రోజున ప్రజలు యథావిధిగా ప్రతి వార్డులోనూ చెప్పినట్టుగానే అనేక రకమైనటువంటి సమస్యలు ఈ రోజున ముఖ్యంగా తాగునీరు లేని గుడివాడ నడిబొడ్డులో ఉన్న ఈ 36వ వార్డులకి తాగునీరు కూడా లేని వ్యవస్థని ఇక్కడ మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలుగా మనం ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీస తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన గుడివాడ నియోజకవర్గం ఈ యొక్క వార్డులో ఉంది. అలాగే నిన్న ఎక్కడో మాట్లాడుతూ సిద్ధమని మేము సిద్ధమైతే ఈ తెలుగుదేశం జనసేన దేనికి సిద్ధమని అడుగుతున్నాడు ఈ కొడాలి నాని. మేము చెప్తున్నాం దేనికైనా సిద్ధమే. నువ్వు ఎన్నికలకు వస్తే ఎన్నికలకు సిద్ధం, నీ ఏదైనా పోరాటాలకు చేయడాలంటే పోరాటాలకైనా సిద్ధమని ఈ రోజున మేము చెబుతున్నాం. చంద్రబాబు దేనికి సిద్ధం, 175 నియోజకవర్గాలకు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాం. మేము చెప్తున్నాం ఈ రోజున అక్రమార్కులకి సైకో పాలనకి స్వస్తి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధం. ఈరోజు 36వ వార్డు పొద్దునైపోయింది. 1వ వార్డులో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం కింద తిరుగుతూ ఉన్నాం. ప్రజలు మామూలుగా చాలా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఇంకా రోడ్ల సమస్యలు 36వ వార్డులో అయితే అంటే సగం నగరపాడులో రోడ్లే లేవు, దీంట్లో నీళ్లు లేవు, ఎక్కడ నీళ్ళు లేవు అనేది పెద్ద కంప్లైంట్. నీళ్ళు ఎందుకు రావంటే ట్యాంక్ ఏమో పెద్దగా కనపడతా ఉంది ఎదురుకుండా, మనకి నీళ్ళు ఎందుకు రావంటే ఆన్సర్ లేదు. వీళ్ళందరికీ రకరకాలుగా అవసరం లేని రోడ్డు వేసిన చాటేమో డ్రైనేజ్ పూర్తిగా ఆపేసేటట్టు వేశారు. రకరకాలుగా పిచ్చిగా పనులు చేసుకుంటూ వెళ్తాంలో వీళ్ళు తొగ్గులకు పనులు మామూలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పర్ట్సే నాణ్యత సహా. ఇప్పుడు ఈయన అంటాడు మొట్టమొదటిసారిగా ఎక్కడ చూసినా కానీ మేము ఏ ఊరు తిరిగినా కానీ సిమెంట్ రోడ్లు అంటూ వేసింది ఉన్నా, ఏ రోడ్డు వేసినా కానీ బాగున్న రోడ్డు ఏదైనా ఉన్నా అది తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసింది మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు.